గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే రీసెంట్గా హైదరాబాద్ అయితే వచ్చాను అనమాట మా మామయ్య గారికి. సో వాళ్ళు ఉండేది మియాపూర్. మేము మియాపూర్ నుంచి అమ్మపల్లికి వచ్చామన్నమాట రామాలయంకి. సో మాకైతే 1 hour పట్టింది మియాపూర్ టు ఇక్కడికి రావడానికి. సో టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇంకా వీడియో మొత్తం చూసేయండి. హే గైస్, సో నేనైతే ముందే చెప్పాను కదా, మేము అమ్మపల్లెలో ఉన్న రామాలయంకి అయితే వెళ్ళామనేసి. ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ అయితే చాలా అంటే చాలా అందంగా, బ్యూటిఫుల్గా, ఎంత పీస్ఫుల్గా అయితే. మియాపూర్లో ఉంటాం కాబట్టి అవుటర్ రింగ్ రోడ్ అయితే మాకు ఇంకా చాలా దగ్గరగా ఉంటుంది. సో అక్కడ అయితే రాముల వారు చాలా అంటే చాలా అందంగా ఉన్నారు. ఇదైతే శంషాబాద్లో లొకేట్ అయిందనమాట. సో ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ టెంపుల్‌కి మళ్ళీ రీపెయింటింగ్ చేస్తున్నారు అండ్ కన్‌స్ట్రక్షన్ కూడా చేస్తున్నారనమాట. సో, టెంపుల్‌కి ఎదురుగా ఒక మండపం అయితే ఉంది. అక్కడ మేము వెళ్లి కూర్చున్నప్పుడైతే మంచి గాలి వీస్తూ అసలు చెప్పలేం అంత బాగుంది. సో, మేమెళ్ళేటప్పటికి ఏంటంటే ఒక 9 ఆ టైం అయ్యుంటుందేమో. పీస్‌ఫుల్‌గా దర్శనం చేసుకున్నాము అండ్ చాలా బాగున్నారు రాముల వారు. అండ్ అక్కడ అయితే కొన్ని ఫొటోస్ కూడా దిగాము. అండ్ చెప్పక్కర్లేదు, చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. మీ సో ఇదే నేను చెప్పిన మండపం. అండ్ అటు సైడ్ వచ్చేసేటప్పటికి కోనేరు ఉందనమాట. సో ఆ కోనేరుకి వెళ్దామంటే లైక్ అక్కడ అదేమో క్లోజ్ చేసేసింది. సో అదే అనమాట ద మెయిన్. బట్ ఇట్స్ ఓకే, మనం చూసినవి తీసినవి ఉంటాయి కాబట్టి ఆల్రైట్. సో ఇక్కడే అనమాట ట్రీస్ ఏవైతే ఉన్నాయో మంచి చల్లని గాలి అయితే వచ్చింది. సో ఇంకా నేను, మా మమ్మీ, మా అత్త, మా మావయ్య అండ్ మా అక్క ముగ్ధ అండ్ పింకీ అనమాట. సో మేమంతా అయితే టెంపుల్కి అయితే వచ్చాము. ఇదేమో వీడియోకి చూడమంటే భలే ఫోజులు ఇస్తుంది. అండ్ నేనైతే ఇంకా వెళ్ళిపోయే ముందు అన్నీ సర్దుతుంటే నేనేమో వెళ్ళి ఆ కార్ డిక్కీలో అయితే కూర్చున్నాను అనమాట, జస్ట్ ఫర్ ఫన్. సో దెన్ వీఆర్ లీవింగ్. అండ్ టెంపుల్ అయితే చాలా బాగుంది అండ్ మళ్ళీ మళ్ళీ విజిట్ చేయాలని కూడా అనిపించింది. అండ్ టెంపుల్కి ముందే హనుమంతుడి టెంపుల్ అయితే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. బట్ ఈ సమ్మర్ టైంలో టెంపుల్స్కి విజిట్ చేసేటప్పుడు చెప్పులు మర్చిపోకుండా ఉండాలి, లేదా అంతే పరిస్థితి. అండ్ దట్స్ ఇట్ ఆల్ ఫర్ ఏ మోర్ వీడియో. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.